రామ్ నారాయణ్ రామ్. సృష్టిలో ప్రతి జీవి సమాన శక్తితో ఈ జీవలోకంలో వస్తాడు. కొంతకాలం కొంత శక్తులు అభివృద్ధి చెందుతాయి. మరి కొంత శక్తులను అభివృద్ధి చెందటానికి సమయం పడుతుంది. మనం ఏమి చూస్తున్నాము అంటే వివిధ మార్గాలు, వివిధ మతాలు తమ మేధా ద్వారా తమ అవసరాలకు అనుగుణంగా సేకరించుకుంటున్నారు. రాజు అని చెప్తే, మంత్రి అని చెప్తే, అధ్యక్షుడు అని చెప్తే ప్రస్తుతంలోని అన్ని పాలన విధానాలు సమాజాన్ని నిర్మాణం వైపు నడిపించడం, రక్షణను బలోపేతం చేయడం, శ్రద్ధ శృంఖల వైపు చూస్తే అభివృద్ధి కోసం చూపబడుతున్న అన్ని వ్యవస్థలు మన విరాట్ శక్తి యొక్క సూచన మాత్రమే. ఇది ఏ విధానంలో సాగుతున్నదంటే ఆ విధానం ఇక్కడి ప్రాంతాల నుండి వెలుగులోకి వస్తోంది. ఈ కాంతి ఆ విరాట్ కాంతి యొక్క కాంతే. ఈ జీవితం ఏ కోసం ఉంది, దీనికి అవసరం ఏమిటి? ఆ అవసరాన్ని మనం తెలుసుకుంటే మనం సులభంగా ఆ పని చేయగలుగుతాము. ఎందుకు వచ్చినా, ఎక్కడి నుండి వచ్చినా, ఎక్కడకు పోతాము? ఈ ప్రశ్నలు ఎప్పటికీ ఆసక్తిలోనే దాగిపోతాయి. కానీ ప్రకృతికి ఒక లక్ష్యానికి ఈ విధానం కొనసాగుతోంది. దానికి ఒక విరాట్ లక్ష్యం ఉంది. అందుకోసం ఈ సృష్టి ఉంది. ఆ లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోలేమని కాదు, మనం వివిధ మార్గాల్లో కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నాము. మనం శారీరక అవసరాలను తీర్చడానికి అన్ని శక్తులతో కృషి చేస్తున్నాం.